హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి 223 ఫుడ్స్. నేను ఈరోజు మీకు పెళ్లి భోజనాలలో సర్వ్ చేసే మామిడికాయ తురుము పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. అదేవిధంగా మీరు మొదటిసారి ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే లైక్ నా వీడియోని ఎక్కువ మందికి షేర్ చేస్తుంది. ఈ మామిడికాయ తురుము పచ్చడి మనం ఇంట్లో చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ డేస్ స్టోర్ ఉండేలాగా మనము దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా బయట ఉన్నా పాడవదు. నేను మీకు ఈ పికిల్ని పచ్చి మామిడికాయలు 500 గ్రాములు తీసుకొని నేను ఈరోజు చూపించబోతున్నాను. పచ్చి మామిడికాయలు చాలా గట్టిగా ఉండాలి, మెత్తగా ఉండకూడదు. గట్టిగా ఫ్రెష్గా ఉన్న మ్యాంగోస్ని మాత్రమే నేను ఈ రెసిపీకి వాడాను. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంది. రైస్ కాంబినేషన్లో ఒట్టిగా అయినా సరే మనము అలా కొంచెం నెయ్యి వేసేసుకొని తినేసేయచ్చు. ఆ టేస్ట్ సూపర్ ఉందండి. మా ఇంట్లో అందరికీ కూడా ఈ రెసిపీ నచ్చింది. మీరు కూడా మీ ఇంట్లో అందరికీ చేసి పెట్టేయండి. ఈ పికిల్ ఫ్రెష్గా ఉండాలి అనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఫ్రెష్గా ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వదు. అదే బయట ఉంటే కలర్ చేంజ్ అయిపోతుంది. నాకు 500 గ్రామ్స్ మ్యాంగోస్తో పికిల్ ఈ 2 బాటిల్స్లోకి అయింది. అంటే 750 గ్రామ్స్ పికిల్ అయింది నాకు. ఈ 750 గ్రామ్స్ పికిల్ని నేను 2 జార్స్లోకి వేసుకున్నాను. రెసిపీ ఏంటో ఫాలో అవ్వండి. ముందుగా పచ్చి మామిడికాయలు 500 గ్రాములు తీసుకోవాలి. నాకు ఈ 2 మామిడికాయలు 500 గ్రామ్స్ మెజర్మెంట్ అయ్యాయి. ముందుగా తొడిమెల్ని కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మామిడికాయని నిలువుగా కట్ చేసుకోవాలి. నిలువుగా కట్ చేసుకుంటే మనకి తురుముకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను అందుకోసమని నిలువుగా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఉన్న జీడీని, కింద ఉన్న ఆ లేయర్ మొత్తాన్ని తీసేసేయండి. మామిడికాయ జీడీని, దాని కింద ఉన్న లేయర్ని మొత్తాన్ని తీసేయాలి. ఈ లేయర్ ఉంటే కనుక మనకి గొంతులో నసలాగా వచ్చేస్తుంది, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమని ఈ లేయర్ని తీసేసుకోవాలి. ఈ లేయర్ని తీసేసిన తర్వాత మామిడికాయల్ని మనము సన్నగా తురుముకోవాలి. ఇలా చూపించిన విధంగా జీడీని మొత్తం తీసేసేయండి. ఇప్పుడు వీటిని సన్నగా తురుముకోవాలి. ఈరోజు నేను మీకు ఇక్కడ ఒక టిప్ చెప్తాను. మామిడికాయ తురుముని మనము ఎక్కువ క్వాంటిటీలో తురిమేసుకొని ఇందులో కొంచెము తగినంత సాల్ట్, పసుపు వేసేసుకొని జిప్లాక్ కవర్లో పెట్టేసుకొని సంవత్సరం వరకు మనకి పప్పుల్లో కానివ్వండి, చారుల్లో కానివ్వండి, మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్న మామిడికాయ తురుముని యూజ్ చేసుకోవచ్చు. ఇలా మామిడికాయ తురుము అంతా తురుముకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసేసుకోవాలి. మెంతులు 1 టేబుల్ స్పూన్ మాత్రమే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల ఆవాలకి 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉంచేసుకొని బాగా వేగేంత వరకు వేయించండి. ఈ ఆవపిండి ఎంత వేగితే అంత మంచిగా రుచి వస్తుంది. ఇప్పుడు వీటిని చల్లార్చిన తర్వాత మిక్సీలో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా పౌడర్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి. స్మూత్గా ఉండాలి, అప్పుడే మనకి పికిల్ టెక్స్చర్ బాగా వస్తుంది. ఇలా రెడీ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి నేను ఇక్కడ వేరుశనగ నూనె వాడుతున్నాను. వేరుశనగ నూనె 1 కప్పు వేసుకోవాలి. ఇందులోకి ఆవాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను వేసుకోవాలి. జీడిపప్పు 15 నుంచి 20 వరకు మీ ఇష్టమైనన్ని జీడిపప్పు వేసుకోవచ్చు. నేను ఇక్కడ 15 మాత్రమే వేసాను. వెల్లుల్లి రెబ్బలు 10 వరకు వేసుకోండి. నేను ఇక్కడ లావుగా ఉన్న వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. నేను సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని లో ఫ్లేమ్లో ఉంచేసి మంచి స్మెల్ వచ్చే వరకు, మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇందులోకి ఎండుమిర్చి 5, కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. కరివేపాకు 1 గుప్పెడు వేసుకోండి. కరివేపాకులో ఉండే తడి మొత్తం పోయి ఆకులు డ్రై అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చడి ఎక్కువ డేస్ స్టోర్ ఉండాలి అంటే మనం కరివేపాకును వేయించేటప్పుడు కరివేపాకు కరకరలాడేంత వరకు వేయించాలి. అప్పుడు మాత్రమే పచ్చడి ఎక్కువ డేస్ స్టోర్ ఉంటుంది. ఒక బౌల్లోకి మనం తురిమేసుకున్న మామిడి తురుమును మొత్తం వేసేసుకోవాలి. మామిడికాయ తురుముని ముద్దగా వేయకుండా చేతి వేళ్లతో విడివిడిగా వేసేయండి. సాల్ట్ 1/4 కప్పు, 1/2 కప్పు సాల్ట్ వేసుకోవాలి. కారము 3/4 కప్పు వేసుకోవాలి. మీరు మీ దగ్గర ఉన్న మెజర్మెంట్ కప్పుతో కొలిచి వేసుకోండి. 500 గ్రాముల మామిడికాయ తురుముకి 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు కారం, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న
ఆవాలు, మెంతి పిండిని కూడా మనం వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. పికిల్కి ఈ మసాలాలన్నీ కలిసిపోయేలాగా మిక్స్ చేయాలి, లేదంటే కారం అక్కడక్కడ ఉండలుగా ఉండిపోతుంది. అలా ఉండకుండా మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. మనము ఏదైనా పచ్చడి పెట్టేటప్పుడు నీళ్లు పడితే కనుక పికిల్ మొత్తం పాడైపోతుంది. తడి తగలనివ్వకుండా మనం వాడుకునే బౌల్ అయినా సరే, గరిటైనా సరే బాగా తుడుచుకొని వాడుకోవాలి. పచ్చడి ఎక్కువ డేస్ స్టోర్ ఉండాలి అంటే కనుక అవి ఫాలో అవ్వాల్సిందే. మనం తాలింపు వేసేసుకొని చల్లార్చుకున్న నూనెలోకి మామిడికాయ తురుము మొత్తాన్ని వేసేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే కూడా మనము ఆయిల్ మొత్తం కలిసిపోయేలాగా ఇంకొకసారి కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న ఈ పికిల్ని మనము ఏదైనా గ్లాస్ జార్లో కానీ, ప్లాస్టిక్ బాటిల్లో కానీ వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు మరిన్ని రెసిపీస్ కోసము మీరు సబ్స్క్రైబ్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.